వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆదిత్య మల్లెల గారు. సో అమరావతికి సంబంధించి మరిన్ని విశేషాలు మనతో పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. సో నమస్తే. నమస్తే అండి. సరిగ్గా నిన్న జరిగిన మోదీ గారి ప్రసంగం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఇది మనమే చేయాలి కూడా మనకు నొక్కి చెప్పారు. అమరావతి నిర్మాణంలో మనమే ముఖ్య పాత్ర పోషించాలని చెప్పి కూడా దానికి సంబంధించి 58,000 కోట్ల రూపాయల పనులు కూడా నిన్నే ప్రారంభించడం కూడా జరిగింది. సో గత 10 సంవత్సరాల నుంచి అమరావతిలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. తర్వాత అమరావతికి మళ్ళీ పునఃప్రారంభం 2.0 మొదలవుతుంది. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగవు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. నేషనల్ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియా కూడా ప్రత్యేకంగా నిన్న అమరావతి మీద ఒక దృష్టి పెట్టడం కూడా జరిగింది. సో మొత్తం మీద చూసామంటే ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది అమరావతిలో? సో మంచి క్రౌడ్ వచ్చారు, జనాల్లో ఒక జోష్ అనేది నింపుకుంది. సో ఈ ఈవెంట్ ఏదైతే జరిగిందో ఇది ఒక మంచి బూస్టప్ కింద తీసుకోవాలి. అంటే మనం చూస్తే ప్రీవియస్ ఈవెంట్స్ పరంగా చూస్తే అమరావతి అనేది చాలా బ్యాక్ ఫైర్ అయ్యి వెనకబడే సిచ్యువేషన్లోకి వెళ్ళింది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక రీబార్న్ బేబీ లాగా ఎంత వెనక్కి నెట్టారో అంత పైకి, అంతకంటే ఎక్కువ పైకి వచ్చింది అన్నమాట. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఒక బౌన్స్డ్ బ్యాక్ బాల్ ఎలా అయితే గోడకేసి కొడితే ఇంకా అంతకంటే డబల్ త్రిబుల్ ఫాస్ట్లో వెనక్కి వస్తుందో అలా వెనక్కి వచ్చే జోష్ అనేది ఇప్పుడు నిలిపింది అనమాట. సో మనం చూసుకుంటే ఈ లాస్ట్ 10 monthsలో అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే రూలింగ్లోకి వచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ ఎలియన్స్తో ఈ 10 months నుంచి పీపుల్ అందరు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎలా అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఎలా ఫండ్స్ తీసుకొస్తారు, ఎలా చేస్తారు, ఎంత అగ్రెసివ్గా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, ఇది ఎప్పుడు ఫుల్ఫిల్ అయ్యిద్ది, ఎప్పుడు ఎంత త్వరగా అయ్యిద్ది, అసలు నిజంగా అయ్యిద్దా లేదా, వీళ్ళకి ప్రజలందరికీ చాలా అపోహలు ఉన్నాయి. ఆల్ ఓవర్ ద స్టేట్ మనం తీసుకుంటే క్యాపిటల్ అనేది ఇప్పుడు బాగా చాలా నెసెసిటీ అంశం అనమాట. ఆంధ్రాకి ఒక క్యాపిటల్ అనేది ఉండాలి, ఆ క్యాపిటల్ కూడా ఒక గ్లోబల్ క్యాపిటల్గా డెఫినెట్గా నిలబడాలి అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయం అనమాట మనం చూసుకుంటే. సో ఈ 10 monthsలో ఏం చేశారు అన్న దానికి ఈ రీలాంచ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా చూపిస్తుంది. సో ఏదైతే 58,000 crores ఆఫ్ వర్క్స్ అనౌన్స్ చేశారో, విచ్ ఇస్ లైక్ ఇంక్లూజింగ్ అమరావతిలో కానీ లేకపోతే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్. అంటే ఇట్ ఈస్ అమరావతి యాజ్ వెల్ యాజ్ ఆంధ్ర. సో ఈ 58,000 crores ఎప్పుడైతే పిఎం గారిని తీసుకొచ్చి, మోడీ గారిని తీసుకొచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగిందో డెఫినెట్గా ఇది చాలా ఆకర్షణగా మారిందనమాట. సో ఇది ఒక మంచి పాజిటివ్ వేవ్. ఎందుకంటే ఇది ఒక మంచి బూస్టప్ కాబట్టి. ఇలాంటి బూస్టప్ అనేది డెఫినెట్గా కావాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే వీళ్ళు ప్రామిస్ చేశారో నెక్స్ట్ 3 yearsలో ఈ వర్క్స్ అని ఇప్పుడు అనౌన్స్ చేసిన వర్క్స్ phase 1 ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అమరావతి అనేది అయిపోద్ది, డెఫినెట్గా అమరావతి కంప్లీట్ అయిపోద్ది అని చెప్తున్నారు. నెక్స్ట్ 3 yearsలో ఈ 3 yearsలో అనౌన్స్ చేసిన వర్క్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ప్లస్ ఈ కాకుండా వేరే ఇంకా క్రోర్స్ ఆఫ్ మనీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ మనం చూస్తే అమరావతి పరంగా వీళ్ళు సెకండ్ ఫేజ్ ఆఫ్ పుల్లింగ్ కూడా వెళ్ళాలనుకుంటున్నారు కదా. అంటే ఇక్కడ మనం డీటెయిల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 60,000 crores ఓవరాల్ ఆంధ్ర పరంగా అనౌన్స్ చేసిన ఒక 50,000 crores వరకు అమరావతిలో ఖర్చు పెడుతున్నారు. అంటే ఇంకో పైప్ లైన్లో ఒక 50,000 crores వరకు ఒక పైప్ లైన్లో ఉన్నాయి అనుకోవచ్చు, లైక్ phase 1కి రిలేటెడ్. అలానే phase 2 పరంగా కూడా దీన్ని డెవలప్ చేయాలి అంటే ఇంకొంత అమౌంట్ ఆఫ్ మనీ అనేది వీళ్ళు డెఫినెట్గా పూలప్ చేయాలి. దానికి డెఫినెట్గా సెంట్రల్ ఒక హెల్ప్ కావాల్సిందే. సో నిన్న చూసిన సెరమనీని చూస్తే మనము ఈ రీలాంచ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని చూసినాక క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే సెంట్రల్ సపోర్ట్ అనేది ఉంటుంది అనేది అర్థమైంది. సో ఇప్పుడు మోడీ గారు ప్రసంగం చూసాం అనుకోండి, మనము ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే, సో జస్ట్ అమరావతి అనేది ఇది స్వర్ణ ఆంధ్రాకి, ఈ మన ఆంధ్ర ఫ్లరిష్మెంట్కి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ క్యాపిటల్ అనేది ఎంత బాగా డెవలప్ అయితే అంత బాగా ఆంధ్ర కూడా డెవలప్ అయ్యిద్ది. అలానే ఆంధ్ర ఎంత బాగా డెవలప్ అయితే అది ఇంటర్న్ కనెక్టివిటీ టు క్యాపిటల్ ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ఎక్కువగా మనం మోడీ గారు ఏమేమి మాట్లాడారు అంటే మన క్యాపిటల్తో పాటు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే డెవలప్మెంట్స్, ఎస్పెషలీ ఆయన నేషనల్ వైడ్గా ఫోకస్ చేస్తున్న రైల్వే గురించి కానీ, కనెక్టివిటీస్ ఏదైతే హైవేస్ ఉన్నాయో వాటి గురించి కానీ, లేకపోతే రాబోయే ఈ మనకి నేవల్ కానీ లేకపోతే మిలిటరీకి రిలేటెడ్ కానీ
ఆర్మీకి రిలేటెడ్ కానీ లేదా రీసెర్చ్ డిఆర్డిఓకి రిలేటెడ్ రీసెర్చ్ గురించి కానీ మాట్లాడటం జరిగింది. సో అంటే ఆంధ్రప్రదేశ్ పరంగా అలానే వైజాగ్ గురించి కూడా మాట్లాడారు, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. మనం అంతకుముందు హిస్టరీలోకి వెళ్తే ఇంతకుముందు ఎప్పుడైతే 2014-19లో అప్పుడు కూడా అలయన్స్ టీడీపీ బీజేపీతో అలయన్స్ పెట్టుకుంది ఒకటే ఒక రీజన్, వాజ్పేయి గారి టైంలో ఎలా అయితే ఉంటుందో సపోర్ట్, ఆ హైవేస్ ఏదైతే వచ్చినాయో, ఫ్లరిష్మెంట్ ఆఫ్ ఆంధ్ర ఎలా అయితే కంబైన్ ఆంధ్రాలో జరిగిందో, ప్లస్ హైటెక్ సిటీ పరంగా ఎలా అయితే ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ కానీ లేకపోతే టెక్నాలజీని ఐటీ పరంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగిందో, సిమిలర్ వేలో మోడీ గారి దగ్గర నుంచి కూడా అదే సపోర్ట్, బీజేపీ పరంగా కూడా అదే సపోర్ట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే బట్ అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, ఎందుకంటే దాన్ని ఆ పరంగా ర్యాపిడ్గా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి. ఎక్స్పెక్ట్ చేసినంత హెల్ప్ రాలేదని ఫీల్ అవటం వల్ల రిలేషన్షిప్స్ కంప్లీట్గా స్ట్రెయిన్ అయింది. స్ట్రెయిన్ అయినాక తర్వాత ఏంటంటే మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో కంప్లీట్ ఏంటంటే అసలు నెగిటివ్లోకి వెళ్ళిపోయింది, నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అమరావతి అనేది. ప్లస్ ఆంధ్ర పరంగా మనం చూస్తే డెవలప్మెంట్ అనేది ఏమీ కనిపించలేదని చెప్పి ప్రజలు బాగా ఫీల్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ని రీఎలెక్ట్ చేసుకున్నారు. అంటే ఒక 5 years ఏదైతే వేస్ట్ అయిపోయినాయో ఆ 5 years వాళ్ళకి ఏంటంటే 10 to 15 years మాకు వేస్ట్ అయింది అన్న ఫీలింగ్లోకి ప్రజలు వెళ్ళారు క్లియర్ కట్గా. ఒకవేళ అది కంటిన్యూడ్గా ఉండుంటే, ఆ కంటిన్యూడ్ ప్రోగ్రెస్ ఉండి ఆ ప్రోగ్రెస్ని ఎన్హాన్స్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే పరిస్థితి ఉంటే ఈ టర్మ్లో అమరావతి అనేది కంప్లీట్ అయిపోయేది. సో ఎందుకంటే అమరావతి అనేది ఒక విషయం. ఇప్పుడు హైదరాబాద్ని చూసుకుంటే మనకి ఎలా అయితే 1995లో ఇనిషియేటివ్ జరిగితే 2000sలో దానికి రిలేటెడ్ ఇనిషియేటివ్ని ఎగ్జిక్యూషన్స్ అన్నీ జరిగితే ఆ విజన్ 2020 అనేది ఫుల్ఫిల్ అయింది. అలాగే ఇది కూడా ఇప్పుడు విజన్ చెప్తున్నారు, ఒక 2047 విజన్ ఏదైతే చెప్తున్నారో దాంట్లో 2029కి ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయ్యిద్ది. సో ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్ అంటే మనకి దానికి రిలేటెడ్ కనెక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్కి రిలేటెడ్ ఏవైతే కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి ఫుల్ఫిల్ అయ్యి మనీ ఇక్కడ ఖర్చు పెట్టింది ప్రోగ్రెస్ జరిగితే డెఫినెట్గా మిగతా ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ పరంగా అవనండి, స్టేట్ గవర్నమెంట్ పరంగా అవనండి, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవనండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా తీసుకురావటానికి కానీ లేకపోతే వాటికి కూడా ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ జరగటానికి కానీ లేకపోతే వాటిలో ఒక వర్క్స్ స్టార్ట్ చేసి ఒక ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయడానికి కానీ ఎక్కువ స్కోప్ ఉంటుంది డెఫినెట్గా మనం చూస్తే. సో మోడీ గారు కూడా నిన్న ప్రసంగంలో ఒక చాలా మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏం చెప్పారు అంటే, నేను అంటే మనం 2014-19 టైంలో ఈ రిలేషన్స్ స్ట్రెయిన్ అయినాయి కదా. దీనికన్నా ముందు ఒకటి చెప్పాలి, చరిత్రని ఎవ్వరూ చెరిపేయలేరు. మోదీ గారు నిన్న ప్రసంగంలో ఇండైరెక్ట్గా అదే చెప్పారు. అవునండి, ఆయన ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు టెక్నాలజీ పరంగా కావచ్చు, హైటెక్ సిటీ ఏ విధంగా డెవలప్ చేశారు, సైబర్ సిటీని ఏ విధంగా నిర్మించారు అనేది ప్రత్యక్షంగా ఆయన తెలుసుకోవడానికి ఒక టీంని ఇక్కడ పంపించి అన్నీ తెలుసుకొని గుజరాత్ డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారో అక్కడ కూడా ఉపయోగపడింది. ఎంత పెద్ద ప్రాజెక్టులు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే చాలా త్వరితగతంగా పూర్తవుతాయి అని చెప్పి ఆయన ప్రసంగంలో కూడా చెప్పడం కూడా జరిగింది. చాలామంది ఇప్పటికీ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు చాలామంది చెప్తారు, ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు హైదరాబాదు ఇంత డెవలప్మెంట్ కనుక ఆయన పాత్ర చాలా ఉందని చెప్పి కొంతమంది విమర్శించేలా ఉన్నారు. కానీ ఈరోజు స్వయాన ప్రధానమంత్రి గారే ఈరోజు చూడటం కూడా జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? నిన్న మోడీ గారే కాదండి, పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. ఏమన్నారంటే రాళ్ళు రప్పల్లో ఉన్న హైదరాబాద్ని ఆ విధంగా డెవలప్ చేశారు, ఈయన మామూలు ఆయన కాదు, ఈయన విజన్. ఇప్పుడు విజన్ పరంగా చూసుకుంటే ఈ మోడీ గారు ప్రొజెక్ట్ చేసిన దాని పరంగా కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రొజెక్ట్ చేసిన దాని పరంగా ఒక్కొక్కరికి ఒక విజన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మనకి కొంత దూరం మాత్రమే కనిపించచ్చు, ఇంకా మనం ఏంటంటే పై లెవెల్ నుంచి చూస్తే ఇంకా ఎక్కువ దూరం కనిపిస్తుంది. బట్ ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఆయన విజన్ ఎలా ఉంది అంటే చాలా దూరకాలం, అంటే లైక్ ఏంటి లాంగ్ టర్మ్ డెస్టినేషన్ కూడా కనిపిస్తుంది. అంటే ఆ విజన్ ఏంటి, అది రియలైజ్ అవడానికి ఏం ఎఫర్ట్స్ తీసుకుంటే ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది ఫుల్ఫిల్ చేయడానికి ఈయన కరెక్ట్ పర్సన్ అనేది బలంగా ప్రధానమంత్రి గారు నమ్ముతున్నారు, అలయన్స్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారని క్లియర్ కట్గా, ప్లస్ బలంగా జనాలకు కూడా అది అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇప్పుడు మనం 2014 to 19 మధ్యలో
వీళ్ళిద్దరికి లైక్ చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి ఈగోస్ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అని చెప్పి అనుకుంటున్నారు ప్రజలంతా అనుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళు సీనియర్ అంటే ఒకళ్ళు సీనియర్ ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే ఆయన పిఎం స్థాయిలో ఉన్నారని చెప్పి ఈయనేమో సీఎం స్థాయిలో ఉన్నారు. బట్ నిన్న ఏదైతే మోడీ గారు చేసిన స్టేట్మెంట్స్ చూస్తే అప్పటికే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో నేషనల్ వైడ్గా కన్వీనర్గా ఉన్నారు, ప్లస్ ఏంటంటే నేషనల్ లెవెల్గా ఉన్నారు. బట్ గుజరాత్ సీఎంగా ఉండి ఇప్పుడు గుజరాత్లో కూడా గుజరాత్ డెవలప్ అవడానికి అన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి మోడీ గారు కూడా ఆ ఇనిషియేటివ్స్ టెక్నాలజీస్ పరంగా కూడా గుజరాత్ ఎలా డెవలప్ అయింది అనేది కంట్రీ పరంగా చూసాం. సో ఒక రోల్ మోడల్. సిమిలర్ వే ఆయన ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఏదైనా లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ కానీ పెద్ద ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈయన అప్రోప్రియేట్ పర్సన్. సైబరాబాద్ ఎప్పుడైతే డెవలప్మెంట్ జరుగుతుందో అప్పుడు దగ్గరగా క్లోజ్గా నేను చూడటం జరిగింది. ఈవెన్ ఏంటంటే అఫీషియల్స్ పంపించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని రమ్మన్నాను అక్కడ ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే క్లియర్ కట్గా బలంగా చంద్రబాబు నాయుడు గారు చేయగలరు, ఈయనైతేనే చేస్తారు అనేది ప్రజల్లోకి ఒక క్లియర్ కట్ మెసేజ్ అనేది పంపించారు. సో పిఎం స్థాయి మనిషి ఇలా చెప్పారు అంటే మనం నేషనల్ మీడియా పరంగా చూడండి, ఇంటర్నేషనల్ మీడియా పరంగా చూడండి, రేపు అంటే ఎక్కడైతే 2014-19 తర్వాత బ్రేక్ అయిందో ఆ బ్రేక్ అయింది ఇప్పుడు ప్రోగ్రెస్లోకి డెవలప్మెంట్ మోడ్లోకి సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గ్లోబల్ ప్రెజెన్స్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ పరంగా పిఎం వచ్చినప్పుడు మీడియా పరంగా అంతా చూడటం జరిగింది. ప్లస్ గ్లోబల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దీన్ని బేస్ చేసుకొని ఆంధ్ర వైపు అమరావతి వైపు చూస్తానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో దాని పరంగా మనం చూస్తే ఇట్స్ ఎ మేజర్ అడ్వాంటేజ్. సో పిఎం గారు వచ్చి ఏవైతే లాంచ్ చేశారో లైక్ ఒక 60,000 crores ఆఫ్ వర్క్, ఇది ఇక్కడతో కాదు, ఇది ఓన్లీ కాంక్రీట్ వర్క్స్ మాత్రమే కాదు, ఇది ఒక డ్రీమ్. ఈ డ్రీమ్ అంటే ఏంటంటే ఆయన ఎమోషనల్గా కూడా పీపుల్తో రిలేట్ అయ్యారు. ఏమని రిలేట్ అయ్యారు, ఇది ఒక ఆంధ్రుల యొక్క ఆకాశ, ఈ ఒక క్యాపిటల్, ఈ డ్రీమ్ అనేది ఎలా అయినా ఫుల్ఫిల్ చేసుకుంటానికి మేము సపోర్టివ్గా ఉంటాం డెఫినెట్గా అనేది చెప్పడం జరిగింది. సో మీ అంచనా ప్రకారం నిన్న మొత్తం వాతావరణం అంతా చూసిన తర్వాత ఓ పక్క అటు పాకిస్తాన్ తోటి ఉధృత పరిస్థితులు ఉన్న సమయంలో కూడా, చాలా ఒత్తిడిలో ఉన్న సమయంలో కూడా అమరావతి మీద ప్రత్యేకంగా ఆయన మాట్లాడటం, ఖచ్చితంగా ఒక హామీ అయితే ఇచ్చారు. సో మనమే నిర్మిస్తాం, ఇది మనం చేయాలి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మన పని కట్టుకొని ఇది కంపల్సరీ పూర్తి చేయాలని చెప్పి కూడా భరోసా ఇచ్చారు. ఇప్పుడు అమరావతిలో రైతులు కావచ్చు ఒక భరోసా వచ్చింది వాళ్ళకి. సో ఖచ్చితంగా అమరావతిని ఎవరు టచ్ చేయలేరు అని చెప్పి రైతుల్లో కొత్త ఆనందం కనపడింది. 10 సంవత్సరాల నుంచి పడ్డ వాళ్ళ బాధలు అన్నీ నిన్న కొంత ఉపశమనం అయితే లభించినట్టు కూడా కనిపిస్తుంది. అసలు రైతులు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? సో రైతులకి ఒక రిలీఫ్ అండి ఇది. ఒక ఏంటంటే సో రైతుల పరంగా చూసుకుంటే లాస్ట్ 5 yearsలో అంటే ఇప్పటికి ఏంటంటే ఒక 10 years అయిపోయింది కదా వాళ్ళు ల్యాండ్స్ ఇచ్చి, లాస్ట్ 5 yearsలో బాగా దెబ్బతిన్నారు. ఈ లాస్ట్ 5 yearsలో దెబ్బతిన్న ఎఫెక్ట్ వల్ల వాళ్ళు బలంగా ఫీల్ అవుతుంది ఏంటంటే మనం 10 years వెనక్కి వెళ్ళిపోయాము అన్న ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు కంటిన్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్, కంటిన్యూటీ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒక బ్రాండ్ అమరావతి అనేది క్రియేట్ అయ్యి బ్రాండ్ అమరావతి అనేది పోయే సిచ్యువేషన్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు రీలాంచ్ అవుతుంది బ్రాండ్ అమరావతి. ఎప్పుడైతే రీలాంచ్ అవుతుందో అందరూ ఒక రకంగా ఏంటంటే గాలి పీల్చుకున్నారు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే ఈ మీటింగ్ ముందు ప్రభుత్వం ఒక మాట ఉంది, ఈ 33,000 ఎకరాలే కాదు ఇంకో 10,000 ఎకరాలు అవసరం ఉంటుంది రాజధానికి అని చెప్పి కూడా. సో గతంలోలా కాకుండా ఈసారి రైతులు కూడా ఏంటంటే ప్రభుత్వం అడగనే ఇవ్వడానికి ముందుకు వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఒక క్లారిటీ వచ్చింది, ఇది అమరావతి రేపు ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరికి కళ్ళకి కట్టినట్లు కూడా నేను చూపించబోతున్నారు. సో ఇంకా అమరావతి డెవలప్మెంటే కానీ ఎవరు దీన్ని ఆపడానికి ఎటువంటి సాహసం చేయరని అనుకోవచ్చా? సో ఈ అమరావతిని ఒక మెగా సిటీగా డెవలప్ చేయాలనుకుంటున్నారండి. జస్ట్ ఇప్పుడు ఒక కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ అనుకోండి, ఒక కొంత జ్యూరిస్టిక్షన్ పరంగా సరిపోద్ది. బట్ ఎప్పుడైతే దీన్ని ఒక మెగా సిటీ మెట్రోపాలిటన్గా డెవలప్ చేయాలనుకుంటున్నారో, ఒక అర్బన్ కారిడార్ లాగా డెవలప్ చేయాలనుకుంటున్నారో, దానికి నెసెసిటీ ఫుల్ఫిల్మెంట్ పరంగా డెఫినెట్గా వాళ్ళకి ల్యాండ్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. అయితే ఎప్పుడైతే సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారో రైతుల్లో ఫస్ట్ వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఏవైతే ల్యాండ్ బ్యాంక్ ఇచ్చారో ఆ ల్యాండ్ బ్యాంక్ పరంగా ఇప్పుడు రేట్లు ఏమన్నా కొంచెం తగ్గుతాయా? ఎందుకంటే కొత్త ల్యాండ్ వస్తుంది కదా, ఇంకా కొత్త ల్యాండ్ కూడా తీసుకుంటే మరి అది కూడా డెవలప్ చేయాలి కదా. మరి అంటే ఇది మెగా ప్రాజెక్ట్ కదా,
ఇప్పుడు డెఫినెట్గా ఇంకో టర్మ్ అయితే కంటిన్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ అనేది రన్ అవ్వాలి. రన్ అయితే చాలా బాగా దీని ఒక ఫ్లరిష్మెంట్ చూస్తారు. అప్పుడు ఏదైతే గ్రోత్ రాబోతుందో ఈ 3 yearsలో గ్రోత్ వచ్చేస్తుంది. ఈ 3 yearsలో క్లియర్ కట్గా డబ్బులు వచ్చేసినాయి, వర్క్స్ జరుగుతున్నాయి, రీలాంచ్ ప్రోగ్రామ్ అయిపోయింది. సో రన్ అవ్వబోతుంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే ఇక్కడ ఒక డెవలప్మెంట్ అనేది క్లియర్ కట్గా చూడటం జరిగింది. అయితే ఇప్పుడు వరకు ఏంటంటే అమరావతిలో ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అంటున్నారు. మనము నిజంగా మాట్లాడుకోవాలి. సో నిజంగా అమరావతిలో ఏమీ లేదా అంటే చాలా వచ్చినాయి. సో 2014 తర్వాత అక్కడ రోడ్లు వచ్చినాయి, వందల బిల్డింగ్లు వచ్చినాయి, సెక్రటేరియట్ అసెంబ్లీ అక్కడి నుంచే రన్ అవుతుంది, హైకోర్టు అక్కడి నుంచే రన్ అవుతుంది, విట్ SRM నడుస్తున్నాయి, ఇంకా అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, ప్లస్ MOUs చాలా ఇన్స్టిట్యూషన్స్తో జరిగినాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్తో జరిగినాయి. అవన్నీ రావాలి. ఇప్పుడు దీనికి రిలేటెడ్ కనెక్టివిటీస్ వర్క్స్ జరుగుతున్నాయి, LPS లేఅవుట్స్కి రిలేటెడ్ వర్క్స్ జరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అయితే ఎప్పుడైతే మనం సైకలాజికల్గా కూడా ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేదు ఏమీ రాలేదు అంటే పీపుల్ నిజంగా అక్కడికి వెళ్ళి చూడనాళ్ళు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి అపోహలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన బ్యాడ్ థింగ్ ఏంటంటే టెంపరరీ పర్మనెంట్ అనేది ఒకటి చాలా బ్యాడ్ రిమార్క్ అనమాట. ఎందుకు అంటే బిల్డింగ్స్ కట్టారు, అవి పర్మనెంట్ బిల్డింగ్సే, బట్ ఆ పర్టికులర్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్స్ ఏవైతే ఇప్పుడు జరుగుతున్నాయో ఆ బిల్డింగ్లో అక్కడ ఈ టెంపరరీ ఆపరేషన్స్ మాత్రమే. రేపు ఎప్పుడైతే ఐకానిక్ కన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయో వాటిల్లోకి వెళ్తారు కాబట్టి పర్మనెంట్ ఆపరేషన్స్ అక్కడ జరుగుతాయి. ఆ విషయంలో క్లారిటీ వచ్చింది, అందరికీ క్లారిటీ వచ్చింది. బట్ ఏంటంటే ఏమి అంటే నేను ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుందంటే ఏమీ లేదు అని చెప్పి అసలు అది ఎవరు అనకుండా ఉండటం బెస్ట్. ఎందుకంటే ఏమీ లేదు అంటున్నారు అనుకోండి, మన క్యాపిటల్ గురించి మనమే తక్కువ చేసుకున్నట్టు. ఇవన్నీ ఇప్పుడు ఇన్ ద హండ్రెడ్స్ ఆఫ్ వర్క్స్ అనేవి జరిగినాయి, బట్ ఏంటంటే కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ అనేది ఆగిపోయింది. కానీ చిన్న ఎగ్జాంపుల్ హైకోర్టు ఉంది, అసలు ఆ బిల్డింగ్ చూస్తే ఎవరన్నా టెంపరరీ బిల్డింగ్ అనుకుంటారు? అనుకునే ప్రసక్తే లేదండి, బ్రహ్మాండంగా ఉంటది హైకోర్టు బిల్డింగ్. బ్రహ్మాండంగా, అది నేను వచ్చి చూశాను. అవునండి, అంత బాగుంటది. ఇప్పుడు అది బ్రహ్మాండంగా ఉంటది, రాబోయే బిల్డింగ్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటది. సో ఒక ప్రస్తుతానికి మనం నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఇవన్నీ టెంపరరీ అని. అవునండి, ఆ రోజు టెంపరరీగా అనకుండా ఇవే బిల్డింగ్స్ అన్నా కానీ ఎవరేం చేయగలరు? అవును, డెఫినెట్గా. ఇప్పుడు హైకోర్టు బిల్డింగ్ రేపు పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ రాగానే ఇక్కడ ఇది అమరావతి పరంగా సివిల్ కోర్టు ఆర్ టెంపరరీ డిస్ట్రిక్ట్ కోర్టు అయ్యే అవకాశం ఉంటుంది మనం చూసుకుంటే. సో అది ఆ పర్టికులర్ ఆపరేషన్స్ అనేది మాత్రమే టెంపరరీ. సో పర్మనెంట్ స్ట్రక్చర్స్ అవి కూడా ఏంటంటే మంచి స్ట్రక్చర్సే కట్టారు, బట్ రాబోయే ఏంటంటే ఐకానిక్ స్ట్రక్చర్స్. ఐకానిక్ స్ట్రక్చర్స్ ఎందుకు అంటే మనది ఒక గ్లోబల్ క్యాపిటల్, అంటే ఏంటంటే మనం గ్లోబల్గా ఎవరినైనా అట్రాక్ట్ చేయాలి అంటే వచ్చినప్పుడు ఇక్కడ ఐకానిక్ స్ట్రక్చర్స్ చూసి, లేకపోతే ఇక్కడ ఉన్న గ్రీన్ లష్ని వాటర్ని వీటి బ్లూ అండ్ గ్రీన్ని చూసి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఇలాంటి చోట మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. కాబట్టి ఫారినర్స్కి లేకపోతే ఫారిన్ కంపెనీస్కి రావాలన్న ఉద్దేశంతో ఐకానిక్ స్ట్రక్చర్స్ అనేది బిల్డ్ చేయబోతున్నారు. సో అమరావతి నిర్మాణం టోటల్గా టెక్నాలజీ చుట్టే జరుగుతుంది. రాబోయే టెక్నాలజీని అందిపుచ్చుకొని అమరావతి నుంచే స్టార్ట్ అవబోతుందని చెప్పి కూడా ప్రధానమంత్రి గారే మాట్లాడడం. అంటే ఏ టెక్నాలజీ కావచ్చు, రకరకాలుగా ఏదున్నా కానీ ఫస్ట్ అమరావతి నుంచే ప్రపంచానికి పరిచయం చేయాలి అని చెప్పి కూడా ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఎక్స్పెక్టేషన్ కూడా చాలా పెరిగాయి. ఒకసారి మనం బ్యాక్కి వెళ్తే గత 1 day నుంచి అమరావతిలో ఒక్కో స్టెప్ మారుతూ వస్తుంది. ఈ 9 monthsలోనే చాలా మార్పులు కనపడిపోయి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ అమరావతికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో భూముల రేట్లు కూడా అదే విధంగా పెరుగుతూ వచ్చాయి. ఎలాంటి మార్పులు చూడబోతున్నాం, ఎలాంటి టెక్నాలజీ అమరావతిలో రాబోతుంది, సో ప్రపంచానికి దిశానిర్దేశం కాబోతుంది అంటే ఏం చెప్తారు? సో అమరావతి పరంగా చూసుకుంటే డెఫినెట్గా టెక్నాలజీ పరంగా అలానే ఇన్నోవేషన్ పరంగా ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ హబ్ అవ్వబోతుంది. అయితే ఒట్టి టెక్నాలజీ ఇన్నోవేషన్ ఆస్పెక్ట్స్తో కాకుండా మల్టిపుల్ ఆస్పెక్ట్స్తో పాటు రాబోతున్నాయి. ఏంటంటే టూరిజంని బాగా ప్రమోట్ చేయబోతున్నారు. సో మనం చూసుకుంటే ఎప్పుడైతే వాటర్ ఉందో అక్కడ వాటర్ స్పోర్ట్స్ పరంగా కాండి, మనం సీ ప్లేన్కి రిలేటెడ్ ఒక ఈవెంట్ చేశారు. అలానే మీరు డ్రోన్ టెక్నాలజీ పరంగా పెద్ద ఈవెంట్ చేశారు. సో అలా మనం చూసుకుంటే టెక్నాలజీస్ అన్నిటినీ అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనకి మెడికల్ టూరిజం పరంగా చూసుకున్నా కూడా ఏదైతే హెల్త్ సిటీస్ అంటే ఏంటంటే ఎయిమ్స్ పరంగా చూడండి, అదర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే రాబోతున్నాయో దాని పరంగా కూడా మెడికల్ హబ్గా
చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే ఎడ్యుకేషన్కి రిలేటెడ్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయో విట్ SRM, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అమృత ఇన్స్టిట్యూట్, అలానే పిలానీకి రిలేటెడ్, ఇంకా జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలా మిగతా అన్ని రాబోతున్నాయి. ప్లస్ మీరు బిల్ గేట్స్తో కూడా ఆయన మాట్లాడారు. ఎందుకు అంటే వీళ్ళకి రీసెర్చ్ అండ్ ట్రైనింగ్కి రిలేటెడ్ కొంత ఫండ్స్ అనేది ఒక డొనేషన్ కైండ్ ఆఫ్ థింగ్లో స్కిల్ ఓరియంటెడ్ రన్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా. సో అలాంటి వాటికి రిలేటెడ్ అన్నీ అందిపుచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో స్కిల్ అండ్ ట్రైనింగ్ అనేది, ఇన్నోవేషన్ అనేది, అలానే మీకు ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీకి రిలేటెడ్ క్వాంటమ్ మెకానిక్స్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ సైన్స్ మిక్స్ చేసి మనకి ఏంటంటే డేటా అనలిటిక్స్ కానీ, డేటా సైన్స్ కానీ, లేకపోతే డేటా మైనింగ్ కానీ, సో అలానే హై లెవెల్ ఆఫ్ ప్రాసెసింగ్ జరగాలన్నా, సో ఈ కంప్యూటింగ్ రిలేటెడ్ ఆల్రెడీ ఏంటంటే TCS అను IBMతో టైఅప్ అయ్యారు, LNTతో MOU చేసుకొని. సో ఒక ఎలక్ట్రానిక్ సిటీ ఆర్ లైక్ నాలెడ్జ్ సిటీలో డెఫినెట్గా ఒక 50 acresలో ఈ క్వాంటమ్, మనకి ఎలా అయితే హైటెక్ సిటీ వచ్చిందో క్వాంటమ్ సిటీ అనేది తీసుకురాబోతున్నారు. దానికి రిలేటెడ్ ఏంటంటే క్వాంటమ్ టవర్స్ రాబోతుంది. సో అదేంటంటే ఒక ఇన్నోవేషన్ హబ్ లాగా అనమాట. అలానే స్కిల్ ఆర్ ట్రైనింగ్ హబ్ లాగా మారబోతుంది. సో ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ రిలేటెడ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కానీ, లేదా మెషిన్ లెర్నింగ్కి రిలేటెడ్ కానీ ఏవేవి ఉంటే అవన్నీ అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు IT కాకుండా IT అనేది బాగా డైవర్సిఫై అయింది. సో డైవర్సిఫై అయినవి కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. సో మీరు ఒక అడ్వకేట్, సో పర్టికులర్ విజయవాడ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తే మీరు. అవునండి. సో గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఆ ప్రాంతం గురించి డిస్కషన్ జరిగిందో మనం చూసాం, అమరావతి గురించి. సో మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కొత్త ఆలోచనలతో పాటు కొత్త ఆశలు అనేసి గురించాయి. సో ఇటు NRIలు కూడా ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఏరికోరి తెచ్చుకున్నారు. అంటే NRIలు ప్రభుత్వం తెచ్చుకోవటమే కాదు, రేపు అమరావతిలో కూడా భాగస్వాములు అవటానికి కూడా ముందుకు వస్తున్నారు. సో మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక అమరావతి 33 గ్రామాల ప్రజలే కాదు, ఈ NRIలే కాదు, అమరావతి వైపు వీళ్ళు కాకుండా ఎవరు అటువైపు చూస్తున్నారు? అమరావతిలో డెవలప్మెంట్లో భాగంగా ఎవరి పాత్ర ఎలా ఉండబోతుంది? ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా రాబోతున్నాయి? చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా అమరావతి వైపు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాయని చెప్పి వినిపిస్తున్న మాట. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు నా పరంగా చూసుకోండి అండి, నాకు విజయవాడ, అమరావతితో పాటుగా టచ్ హైదరాబాద్, వైజాగ్ పరంగా, అలానే నేను US లో కూడా ఉండొచ్చా. సో ఈ అన్ని ప్లేసెస్తో ఉండటం వల్ల ప్లస్ ఏంటంటే నాకున్న అవేర్నెస్ బట్టి, నేను రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యే పీపుల్ని బట్టి ఎలా ఉంది మైండ్ సెట్ అని మనం చూస్తే, పీపుల్ మైండ్ సెట్ ఈ ఒక ఆపర్చునిటీ ఏదైతే అమరావతి అనేది ఒక ఆపర్చునిటీని మనం అందిపుచ్చుకోవాలి అన్న మైండ్ సెట్ పీపుల్కి అయితే ఉంది. మీతో మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. అడ్వాంటేజ్ తీసుకునేటప్పుడు వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి అన్న దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఇండివిజువల్కి వేరీ అయింది. ఎందుకు అంటే అమరావతిలో ఆల్రెడీ కొంత ప్రైజెస్ అనేవి పెరుగున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ రియలైజేషన్ కానీ ఎవరైనా సరే ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేస్తే దీని అడ్వాంటేజ్ ఏంటి, దీన్ని ఎలా మనం వాడుకోవచ్చు అనేది ప్రతి ఒక్కళ్ళు కొంత ఆలోచనలో ఉన్నారు. అయితే ఎవరైతే లాంగ్ టర్మ్ అండ్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే కళ్ళు మూసుకొని ఫర్ షూర్ మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈ విజన్ ఇప్పుడు మనకి మోడీ గారు చెప్పినట్టు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ స్వర్ణాంధ్ర విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ అనేది డెఫినెట్గా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కంట్రీని తీసుకెళ్ళి మనకి ఎప్పుడైతే టాప్ 5 నుంచి టాప్ 3కి కంట్రీ వెళ్ళబోతుంది, అలానే టాప్ 3 నుంచి టాప్ 1 or 2 పొజిషన్స్లోకి 2047లోకి వెళ్ళాలి అంటే డెఫినెట్గా మిగతా సిటీస్ అన్నిట్లో కూడా డెవలప్మెంట్ జరగాలి కదా. లెట్స్ ఇప్పుడు మిగతా సిటీస్ అనగానే మనం మాట్లాడుకునేది బెంగళూరు, బాంబే, హైదరాబాదు, ఢిల్లీ ఇలానే కదా. అలానే అమరావతిని కూడా ఆ కోవలోకి తీసుకురావాలి అంటే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ ఫేజ్ ఆఫ్ టైం అండి, ఫర్ షూర్. అది 10 years అవనండి, 15 years అవనండి. అయితే పీపుల్ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అంటే ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒకవేళ వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలి అనుకోండి, వాళ్ళు ఏ పర్పస్కి కొనుక్కుంటున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎండ్ యూజర్ సెల్ఫ్ యూజ్కి కొనుక్కుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఒక ఇల్లు లాగానో లేకపోతే ఒక ఫ్లాట్ లాగా కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళు ఫర్ షూర్ దాని మీద ఏంటంటే లోన్కి వెళ్ళొచ్చు, లేకపోతే కొంత పర్సంటేజ్ ఎక్కడ అప్పు తెచ్చైనా కొనుక్కోవచ్చు, వాళ్ళు ఆ అప్పుని తీర్చేసుకోవచ్చు.
బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళేటప్పుడు నేను ఏమి సజెస్ట్ చేస్తానంటే ఎవరికైనా సరే మీరు అప్పులు చేసో లేకపోతే లోన్లు ఇచ్చేసో ఇన్వెస్ట్ చేయమని నేను సజెస్ట్ చేయను. ఓకే, ఆబ్వియస్లీ ఏంటంటే ఒక 20-30% ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ లోన్ తీసుకొని నేను తీర్చేయగలను కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ప్రైజెస్ ఆల్రెడీ కొంత హైక్ అయి ఉంది. బట్ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే హైక్ అయి ఉన్నా కూడా మీరు కోర్ క్యాపిటల్ రీజియన్లో లేదా ఈ 29 విలేజెస్లో నాకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలి, సో క్యాపిటల్లో ఉంటే ఎప్పటికైనా మంచిదే అనుకున్నప్పుడు మీరు ఎక్కువ ఆలోచించి ఇవాళ తగ్గిందా పెరిగిందా ఇలా చూసుకోబాకండి. ఎందుకంటే ఒక 10-15% పెరగచ్చు, ఆర్ ఏంటంటే 15-20% ఏంటి 10 or 5-10% తగ్గచ్చు, ఆర్ 15-20% పెరగచ్చు ఆబ్వియస్గా. ఎందుకంటే చిన్న స్పెక్యులేషన్స్, మార్కెట్ స్పెక్యులేషన్స్ ఇవి ఉంటాయి. అనౌన్స్మెంట్స్ బట్టి, లేకపోతే వర్క్ ప్రోగ్రెస్ బట్టి, అక్కడ ఏం జరుగుతుంది అన్న దాన్ని బట్టి, లేకపోతే ఇంకేమైనా ఫండ్స్ పంప్ అవుతున్నాయి అన్న దాన్ని బట్టి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మీరు షూర్గా కొనుక్కోండి. ఓకేనా, ఎక్కువ డైలమాలో పడిపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇది కాకుండా మీరు చుట్టూత ఏపీసీఆర్డీఏ రీజియన్ కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, సో ఏంటంటే మనకి ఏపీసీఆర్డీఏ రీజియన్లో కూడా అన్ట్యాప్డ్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం చూసుకుంటే ఇక్కడైనా ఒక 1.5 or 2 crores పెట్టేది మనకు ఒకవేళ కొంతమంది ఏంటంటే నాకు ఎకరాల్లో కావాలనుకుంటారు. ఔటర్ రింగ్ రోడ్ బయటికి వెళ్ళి కూడా కొనుక్కునే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ 50 lakhs నుంచి 3 crores రేంజ్లో కూడా అక్కడ కూడా ల్యాండ్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఏంటంటే అమరావతి ఎలా ఉండబోతుందో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఒకప్పుడు అమరావతి అనౌన్స్ చేయగానే ఏడాపెడా కొనేసారు, అసలు రేట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి. తర్వాత కొంతమంది భయంతో ఆ కొన్నదానికన్నా ఆఫ్ రేట్కి అమ్మేసిన సందర్భాలు ఉన్నాయి. ధైర్యం చేసి ఉంచుకున్న వాళ్ళేమో ఇప్పుడు మంచి ఎక్కడో ఉన్నారు. సో ఇప్పటికైనా ఇదే రైట్ టైం అని చెప్పి ఇప్పుడు ఇంత పెద్ద అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసుకోలేకపోతే ఇక భవిష్యత్తులో మనం ల్యాండ్స్ కొనలేమని చెప్పి కూడా వినిపిస్తుంది అన్నమాట. సార్ గ్రౌండ్ లెవెల్లో అటు విజయవాడ, అటు గన్నవరం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు చిలకలూరుపేట ఈ రూట్ మొత్తం తీసుకుంటాం, అటు విజయవాడ కొంత ఏరియా వరకు, ఇటు సత్తెనపల్లి 4 మూల మనం తీసుకున్నాం. ఒక 100 kilometerల పరిధిలో ఉంటుంది ఇదంతా. ఈ చుట్టుపక్కల ఏంటంటే మనకి నెలకి ఇప్పటికి ఎకరం వచ్చేసి 50 లక్షలు కూడా దొరికేది, 40 లక్షలు దొరికేది, 30 లక్షలు కూడా దొరికేది. ఇది రీజనల్ రింగ్ రోడ్ దాటితే లోపలికి వస్తే మటుకు మీరు అన్నట్టు ఎకరాల లెక్క ఇప్పుడు దొరకడం అనేది కొంచెం కష్టం. ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పండి సార్, ఇది రైట్ టైమా కాదా? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ రావాలంటే అటు విజయవాడ నుంచి మొదలు పెట్టుకుంటే స్టెప్స్ ఎలా ఉంటాయి అంటే బడ్జెట్ని బట్టి, స్టెప్స్ని బట్టి అప్రిషియేషన్ కూడా ఏ విధంగా ఉంటుందో చెప్పగలుగుతాను. సో బయర్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, సో డెవలప్మెంట్ నేను ఒకవేళ దూరంగా వెళ్ళి తీసుకున్నాను అనుకోండి, డెవలప్మెంట్ అసలు అక్కడి వరకు వస్తుందా రాదా అది మీరు సలహా ఇవ్వండి. వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి అవును వాళ్ళు డౌట్లో ఉన్నారు. సో ఓకే, మనకేంటంటే మనం ఎప్పుడు హైదరాబాద్తోనే కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ మన కళ్ళ ముందు కనిపించేది. సో హైదరాబాద్ ఎందుకు కంపేర్ చేసుకున్నా అంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది అంటారు హైదరాబాద్ ఎలా కంపేర్ చేస్తారు మీరు, అమరావతి హైదరాబాద్ లాగా ఇప్పుడు అయిపోయిందా ఏంటి అని అంటారు. అలా కాదు. ఇప్పుడు మనం 1995లో ఉన్న హైదరాబాద్తో కంపేర్ చేసుకోండి, లేదా 2000లో ఉన్న హైదరాబాద్తో కంపేర్ చేసుకోండి. సరే మనం 2018-19 తర్వాత మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎలా పెరిగినాయో చూడండి. సో ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే క్వార్టర్బుల్ అయినాయి, అంటే మల్టిపుల్ ఫోల్డ్స్లో పెరిగినాయి మనం చూసుకుంటే. సిమిలర్ వే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కనుక కంటిన్యూ అయితే ఈ 50 lakhsలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ దూరంగా అయినా కూడా ఏది మీకు ఏంటంటే 1 crore కంటే తక్కువ ల్యాండ్స్లో రాదు. ఏపీసీఆర్డీ రీజన్లో అయితే డెఫినెట్గా రావు. మీరు చెప్పేది ఎలా ఉందంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నాం, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇక్కడ ప్రభుత్వాలతో సంబంధం లేదు, ఎంతో కొంత ఉన్న ఎఫెక్ట్ ఉన్నా కానీ మార్కెట్ మీద అంత ఎఫెక్ట్ చూపించదు. కానీ ఒక అమరావతికి వచ్చారని మటుకు కొన్ని భిన్నమైన అభిప్రాయాలు అనేది వ్యక్తం అవుతూ ఉంటాయి. అంటే మనం ఎలా మాట్లాడుకోవాలంటే ఇదే మాట మనం 2000లో మాట్లాడుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం 2020 దాటేసాం. ఇది విజన్ 2020 అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి హైదరాబాద్ని ఎవరు ఏది ఎఫెక్ట్ చేయలేదు అని మాట్లాడుకోండి. నిజమే అది డెఫినెట్గా. బట్ మనం కూడా రేపు ఒక 20 years తర్వాత అమరావతి గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, లైక్ లెట్స్ సే ఎవరన్నా నెక్స్ట్ పీపుల్ నెక్స్ట్ జనరేషన్ మాట్లాడుకుంటున్నారు అనుకో, వాళ్ళు కూడా ఇదే చెప్తారు. సో మనం కంపారిజన్ ఎప్పుడు ఎలా చేయాలి అనేది అక్కడే డిఫరెన్స్ తెలిసిద్ది అనమాట. ఇప్పుడు హోల్డింగ్ కెపాసిటీ అనేది మేజర్ ప్లేలోకి వచ్చేస్తుందండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైపోద్ది అంటే ఒక కామన్ ఇండివిజువల్ అంత ఈజీగా హోల్డింగ్ కెపాసిటీ అంత ఎక్కువ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇన్ లైఫ్ టైం ఒక మనిషి ఒక గట్టిగా 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కుంటే చాలు, లేదా 1 కోటి రూపాయలు సమకూర్చుకోవాలి అని అనుకుంటానికే సరిపోద్ది. వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళకు ఉన్న అవసరం బట్టి ఒక ఇల్లు ఏదో ఒకటి కొనుక్కోవాలనుకుంటారు.
ఇప్పుడు ఏమైంది, ప్రైజెస్ కూడా రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరుగుతాయి వెళ్ళినాయి. అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ మనకి ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ పరంగా ఫస్ట్ ఏంటంటే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసేస్తే మల్టిపుల్ ఫోల్డ్స్ పెరిగిద్ది. బట్ ఏంటంటే ఎక్కువ టైంలో పెరిగిద్ది, ఎక్కువ హోల్డింగ్, లైక్ 15-20 ఇయర్స్ తర్వాత విషయం ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. అయితే మనం చూసుకుంటే ఇంతకుముందు ఎలా ఉంది అంటే పరిస్థితి, ఎప్పుడైతే 2014-19 అప్పుడు మనకి స్టార్టింగ్ అసలు రాజధాని స్టార్ట్ అయినప్పుడు అయితే 12,000కి కూడా గజం దొరికింది. మరి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి అప్పుడు 50,000 వరకు నడిచింది 2025 నుంచి. మధ్యలో గవర్నమెంట్ పోయినాక అమరావతి మీద కాన్సన్ట్రేషన్ లేనప్పుడు నేను చాలా మందికి చెప్పాను 7,000 కూడా స్క్వేర్ యార్డ్ దొరికింది. 7,000 మన అమరావతి 29 విలేజెస్ లో ఏదైతే ఇప్పుడు 35,000 నడుస్తుందో ఆ విలేజెస్ 35 to 40,000 అంటే లీస్ట్ నడుస్తున్న విలేజెస్ లో 7,000 కూడా జరిగింది, 7 to 10,000 మధ్యలో. మరి అప్పుడు కొనుక్కున్నారా మీరు రిస్క్ చేసి అంటే కొనుక్కోలేదు. కొనుక్కోకుండా ఇవాళ అమరావతిలో ల్యాండ్స్ పెరిగినాయి అంటే ల్యాండ్ రేట్స్ పెరిగినాయి అంటే పెరగకుండా ఎందుకుంటాయి అంత డెవలప్మెంట్ వస్తున్నప్పుడు. ఇప్పుడు రిస్క్ చేయడానికి ఏమో మనం రెడీగా లేవు, రిస్క్ చేయాలి కదా, మినిమం అమౌంట్ ఆఫ్ రిస్క్ చేయకపోతే ఎలా. ఇప్పుడు హైకోర్టు డెసిషన్ కూడా ఫేవరబుల్గా వచ్చింది. ఫేవరబుల్గా రాగానే ఒక 20 to 30% రివైవ్ అయినా కూడా మార్కెట్ లాగా తక్కువకి ఇచ్చారు. అఫ్కోర్స్ అప్పుడు కూడా 25,000 వరకు మార్కెట్ ఉంది హైయెస్ట్, బాగా ఎక్కువ ఉన్నాయి, మార్కెట్ బాగా పడిపోయినాయి అనమాట. మరి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మాకు అమరావతిలో ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అంటే అప్పుడు 7,000 కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఎంత బెనిఫిట్ అయ్యేవాళ్ళు. మరి తర్వాత రాబోయే 3 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉన్నది? 3 సంవత్సరాల్లో ఎక్కడైతే ఈ బిల్డింగ్స్ అన్ని ఆగిపోయి మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పారు, ఇంకా రేట్లు ఇంకా హైప్ అవుతాయి కానీ తగ్గుతాయి. యూజువల్గా ఈ రీలాంచ్కి ముందు అసలు ముందు గవర్నమెంట్ రాగానే 2024లో టాక్ ఏంటంటే 2025 ఎండ్ కల్లా గ్యారంటీ గజం హైయెస్ట్ 1 lakh వరకు టచ్ అయ్యిద్ది. అయితే అగైన్ ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎకనామికల్ యాక్టివిటీ. మీరు ఎప్పుడైనా ప్లాట్ 50,000 పైన వెళ్తుంది అనుకోండి, అక్కడ ఏమి ఎకనామిక్ యాక్టివిటీ ఉంది, ఎందుకు కొనాలి అనేది బయ్యర్ డెఫినెట్గా ఆలోచిస్తాడు. ఇప్పుడు హైదరాబాద్లో అయినా మనకు అంతే కదా, ఒక 35,000 నుంచి 50,000 పైన ఎక్కడన్నా పెట్టాలి అనుకోండి, అక్కడ సమ్ ఎకనామిక్ యాక్టివిటీయో లేకపోతే నా ఆఫీస్కి నియర్ బై అన్నో లేకపోతే ఇక్కడ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా మాల్స్ ఉన్నాయి, కనెక్టివిటీ అంతా బాగుంది, ఇక్కడ ఈ రాబోతున్నాయి అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు. అయితే మనం హైదరాబాద్కి కోర్ క్యాపిటల్ అమరావతికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనకు అమరావతి బయటికి వెళ్తే ప్రైవేట్ ప్లాట్స్, ప్రైవేట్ వెంచర్స్ కూడా వస్తాయి. అక్కడ కూడా ఏంటి సిఆర్డిఏ రెగ్యులేషన్స్ పరంగా రోడ్స్ అవన్నీ వదులుతారు. అక్కడ కూడా ఏంటంటే ఎలక్ట్రికల్ లైన్స్ ఇస్తారు, గ్రౌండ్ వాటర్ రిలేటెడ్ ఇస్తారు. బట్ ఇక్కడ ఏదైతే రాబోతుందో ఇట్స్ ఎ వెరీ ప్లాన్ సిటీ. ఇప్పుడు మనకి గ్రిడ్ ప్యాటర్న్లో వస్తుంది, అంటే 1 kilometer by 1 kilometer ఎలా అయితే ఉంటుందో అలా గ్రిడ్ ప్యాటర్న్లో ఒక స్క్వేర్ లాగా ఒక రెక్టాంగిల్ లాగా మనకు అర్థం కావడానికి ఉంటుంది అనమాట సిటీ మొత్తం. అంటే వెల్ ప్లాన్డ్ సిటీ. ఎప్పుడైతే మీరు 29 విలేజెస్లో కొనుక్కున్నారో అంటే వెరీ హైలీ ఎక్విప్డ్ ఏరియాలో మీరు ఉండబోతున్నారు. కాబట్టి మీకు కార్ పార్కింగ్ దగ్గర నుంచి మీకు A to Z ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే వెల్ ఎక్విప్డ్గా ఉంటాయి. ఎక్విప్డ్గా ఉండటం వల్ల ఈ ప్రైజెస్ చెప్తున్నారు. మనం ఎకనామిక్ యాక్టివిటీ రాబోతున్న దానికి డైరెక్ట్గా ప్రపోర్షనేట్ చేయొచ్చు, ప్లస్ ఈ ప్లాట్ అనేది ఒక లగ్జరీ ప్లాట్ లాగా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఒక ప్లాంట్ సిటీలో మీకు ఆ లగ్జరీ ప్లాట్ ఉంటుంది అంటే దాని ఒక రేటు డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. అది మనకు ఆర్డినరీ ప్లాట్స్తో మనం కంపేర్ చేసుకోవడానికి లేదు. అయితే ఈ మల్టిపుల్ ఫోల్డ్స్ డెఫినెట్గా ఈ ప్లాట్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మనకి ఏవైతే అనౌన్స్ చేశారో ఈ 50,000 crores ఆఫ్ వర్క్స్ అనేది అదే మనకి పారామీటర్. మనకి ప్లాట్ రేట్స్ పెరుగుతాయా పెరగవా అన్నదానికి ఇవాళ నుంచి ఇప్పుడు అంతకుముందు ఎంత అగ్రెసివ్గా మన KGF సినిమాలో మనం చూస్తే ఎలా లైట్లు పెట్టి ఇదిగోండి రాకీస్ వరల్డ్ అని ఎలా అయితే చూపిస్తాడో అలా మనం ఇంతకుముందు అమరావతికి వెళ్ళి వర్క్స్ జరిగేటప్పుడు చూస్తే నైట్ టైం లైట్లు పెట్టుకుని అలా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫ్యూచర్లో మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఉండబోతుంది. అప్పుడు ఎంత ఒక 10,000 కోట్లకే అలా ఉంది. ఇవాళ 50,000 కోట్లు వర్క్ జరగబోతుంది అంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ 3 yearsలో ఏం రాబోతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కళ కూడా అదృష్టం అంటారు కదా, ఒక చేతి మీద రాజధాని నిర్మాణం అనేది. సో మధ్యలో గత ప్రభుత్వం అయితే వదిలేసింది. ఒక రకంగా చంద్రబాబు నాయుడుకి అది కూడా కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఏని చేతుల మీద అది నిర్మాణం జరగాలని చెప్పి రాసి పెట్టిందేమో. అది ఒకవేళ ఆ పార్టీ గవర్నమెంట్ అప్పుడు ఎవరైతే చంద్రబాబు మొదలుపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టుంటే సో ఎంతో కొంత క్రెడిట్ వాళ్ళకు ఉండేది.
కానీ ఆయన వదిలేయటం వల్ల చంద్రబాబు నాయుడుకి అది కాస్త ప్లస్ ఏంటి, ఈయన చేతి మీద శాశ్వతంగా ఈ పేరు నిలబడిపోతుంది. ఐటీ సిటీలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు అంటారో రేపు అమరావతి అనేది ఫస్ట్ గుర్తొచ్చే పేరు చంద్రబాబు అంటారు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా రాజధాని విషయంలో మటుకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కేంద్రంతో పోరాడైనా సరే స్నేహబంధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులైనా సరే ఆయన ఉన్న పీరియడ్లో రాజధాని అనేది ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో 50 to 60% పూర్తి చేసి ప్రజల ముందు ఉంచే అవకాశం ఏమైనా కనపడుతుంది. సో మీరు మంచి డిస్కషన్ తీసుకొచ్చారు ఇప్పుడు. సో 2014 తర్వాత 15లో ఎవరైతే ఇనాగ్రేట్ చేశారో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇప్పుడు 25లో కూడా వాళ్ళే ఉన్నారు. సో ఏంటంటే ఇది ఒక అంటే ఎవరైతే స్టార్ట్ చేశారో మళ్ళీ వాళ్ళే రీలాంచ్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. అలానే జగన్ గారు వచ్చినప్పుడు ఏంటి, ఆయన ప్రయారిటీ అసలు అమరావతి కాదు. ఆబ్వియస్గా ఇప్పుడు మనం చూసుకుంటే పూలింగ్ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అనుకున్నది 2014 to 19 అప్పుడే వినిపించింది, వెళ్తారు ఇంకోసారి గవర్నమెంట్ వస్తుంది. జగన్ గారు మరి రాగానే ఆయన కూడా ఆయన ఇన్నోవేటివ్గా ఆలోచించి నిజంగా కన్స్ట్రక్టివ్ మోడ్ ఆయనకు ఉండి, డెవలప్మెంట్ ప్రోగ్రెస్ మోడ్ ఉండి ఆంధ్రాని బాగా డెవలప్ చేయాలి. ఇప్పుడు యంగ్స్టర్ ఆయనకి ఏంటంటే అంత యంగ్స్టర్కి మంచి టైంలో అవకాశం ఇచ్చారు కదా జనాలు. ఆయనే సెకండ్ ఫేజ్ పూలింగ్కి తీసుకెళ్ళి నేను ఇంకా పెద్దది చేస్తాను అని చెప్పి ప్రొజెక్ట్ చేసి ఉంటే అది ఇంకో డిఫరెంట్ పిక్చర్లో ఉంది. ఇప్పుడు మనం వైజాగ్ తీసుకుంటే వైజాగ్ని ఏమి వదిలేయట్లేదు. ఇప్పుడు వైజాగ్ కూడా డెఫినెట్గా మంచి బ్యూటిఫుల్ అసలు సిటీ ఆఫ్ డెస్టినీ అండి. మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే వైజాగ్ని వదలరు, వైజాగ్ని డెఫినెట్గా డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఈ ఏదైతే గవర్నమెంట్ ఉందో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, వాళ్ళు ముందు కూడా చెప్పారు మేము వైజాగ్ని డెఫినెట్గా డెవలప్ చేస్తాము. ఏ ఏరియాస్ ఓన్లీ వైజాగే కాదు, ఇప్పుడు కర్నూలు మనకి ఇప్పుడు తెలంగాణ పరంగా చూసుకుంటే హైదరాబాదు, వరంగల్ లేకపోతే ఖమ్మం అనుకుందాం అండి. మనకి ఆంధ్రాకి అలా కాదు, ఏంటంటే ఇక్కడ గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, ఇప్పుడు అమరావతి రాబోతుంది, లైక్ వైజాగ్, కర్నూలు, తిరుపతి, సో మన రాజమండ్రి, ఇలా కొన్ని టైర్ 960 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా. అవును, టైర్ 1 టైర్ 2 ఏవైతే టౌన్స్ ఉన్నాయో వాటిని కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోతే ఇవన్నీ స్మార్ట్ సిటీస్ అయిపోయే అవకాశం ఉంది. సో ఏదైతే కోస్టల్ కారిడార్ పరంగా కూడా మనం బెల్ట్ చూస్తే మనకి గుజరాత్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ కోస్టల్ కారిడార్ ఉంది. అంత చిన్న గోవాకే అంత టూరిజం ఒక 30-50 బీచ్లు ఉన్నప్పుడు మన టూరిజం పరంగా ఎంత బాగా డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే నేవల్ పరంగా ఎంత బాగా డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే రీసెర్చ్ పరంగా ఎంత బాగా డెవలప్ చేసుకోవచ్చు. ప్లస్ రోడ్స్ ఇవన్నీ హైవే కనెక్టివిటీ ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్ రిలేటెడ్ టు ద క్యాపిటల్ అనమాట. చూడండి మీరు ఎప్పుడు క్యాపిటల్ నుంచి ఆ డెవలప్మెంట్ అనేది ఆల్ అక్రాస్ స్ప్రెడ్ అయింది. మనకి వైజాగ్ పరంగా కూడా నిన్న మోడీ గారు క్లియర్గా చెప్పారు, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ పరంగా అక్కడ ఒక మాల్ తీసుకొస్తున్నారు. ప్లస్ వైజాగ్ని అసలు ఒక బిజినెస్ ఫైనాన్షియల్ హబ్గా ముందుకు తీసుకెళ్ళాలి అని చూస్తున్నారు. ప్లస్ ఏంటంటే మనకు వచ్చేసి కర్నూలు ఇటు సైడ్ చిత్తూరు పరంగా చూడండి, లేకపోతే కర్నూలు సైడ్ పరంగా చూడండి, ఏవైతే ఇండస్ట్రియల్ కారిడార్ నోడ్స్ వస్తాయి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ అంతా కూడా అటు రాబోతుంది. సో అలానే ఏంటంటే సెకండ్ మనకి ఏంటంటే బెంచ్ కూడా హైకోర్టు పరంగా బెంచ్ కూడా కర్నూలులో ఎన్హాన్స్ చేస్తానికి పర్సూ చేయడానికి ట్రై చేస్తాం. సో అన్నీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ని డెఫినెట్గా తీసుకెళ్ళి ఈ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ విజన్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఫైనల్గా చాలా వరకు ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. బిల్డర్స్ పెద్ద పెద్ద బిల్డర్స్ దాదాపు 60% వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ నిన్న మీటింగ్ తర్వాత చాలా వరకు ఇంకా అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి ముందే ఊహిస్తారు. రియల్ ఎస్టేట్ అంటే అది ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం ఎకరం 3 లక్షలకు 4 లక్షలకు కొని ఈరోజు ₹1 కోటి అమ్ముతున్నారు. అంటే ఒక విజన్ ఉన్నది వీళ్ళందరికీ. సో చాలా వరకు అక్కడ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా వినిపిస్తున్నమాట. చాలా వరకు అంటే షిఫ్ట్ అయిన తర్వాత వీళ్ళు కోర్ క్యాపిటల్ ఏరియా కన్నా అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎకరం వచ్చేసి 30 లక్షలు 20 లక్షలు 40 లక్షలు దొరికే ప్రాంతాలను ఎక్కువ జల్లెడబడుతున్నారు, అవి కొంటున్నారు. రాబోయే 10 సంవత్సరాల తర్వాత అవే కోట్లు గురిపిస్తాయని చెప్పి కూడా ఆలోచించే స్టెప్లు వేస్తారని చెప్పి వినిపిస్తుంది మాట. ఎంతవరకు నిజం? సో ఒక వీళ్ళే కాకుండా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని సామాన్యులు కూడా కాస్త లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఓకే పర్లేదు నేను డబ్బులు పెట్టగలను, ఓపిక పెట్టగలను అనే వాళ్ళు కూడా ఈ కోర్ క్యాపిటల్ ఏరియా దాటి 40 లక్షలకు 50 లక్షల పొలాలు కనుక కొంటే రేపు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కోర్ క్యాపిటల్లో కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే మోజు ఎక్కువ ఉండి మోజుపడి కొనుక్కున్నారు. డబ్బులు ఫస్ట్ ఇంపార్టెన్స్ డబ్బులుండి మేము కొనుక్కుంటే కోర్ క్యాపిటల్లోనే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్. సార్ డబ్బులు నాకు ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను మనం కృష్ణా డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పరంగా చూసుకుంటే కనెక్టివిటీ ఏదైతే రాజధాని ఏంటంటే అక్కడ నది ఏదైతే ఉందో ఆ నది పరంగా వచ్చే కనెక్టివిటీస్ బట్టే రేపు ఏంటంటే డిస్టెన్స్ అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళటానికి
లేకపోతే విజయవాడ వెళ్ళడానికి ఏదైతే టైం తీసుకుంటుందో ఆ టైం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ హైవేని ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు కాబట్టి ఆ టైం తగ్గిపోయే అవకాశం ఉంది. రేపు మళ్ళీ గ్రీన్ఫీల్డ్ హైవేతో కూడా రాబోతున్నారు, అప్పుడు ఇంకా టైం తగ్గే అవకాశం ఉంది. ప్లస్ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ వీటిలన్నిటికీ రిలేటెడ్ కనెక్టివిటీ ఫుల్ఫిల్ అయిపోయినాక కొంచెం దూరం వెళ్ళి కొనుక్కున్న నష్టమే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్సే కదా ఇప్పుడు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేది. సరే లేక ఒక 3 ఏళ్ళలో అవ్వాల్సినవి కొన్ని 5 ఏళ్ళలో అయినాయి అనుకుందాం, కొన్ని ప్రాజెక్ట్స్ లేట్ అయ్యి. సో అయినా సరే వెల్ ఎస్టాబ్లిష్డ్ కనెక్టివిటీ ఉంది కదా. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళడానికి ఎంతసేపు? సో ఇప్పుడు మీకు ఎయిర్వేస్ ఉన్నా కూడా మనం హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్ళాలనుకోండి, శంషాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి, అది ప్రిఫర్ చేస్తామా బై కార్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తామా? డెఫినెట్గా రోడ్ వేనే ఆప్ట్ చేస్తాం, అంటే త్వరగా వెళ్ళిపోవచ్చు ఎంతసేపులో వెళ్తాంలే అని. ఫ్యూచర్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు అలాంటి సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్ విత్ రెస్పెక్ట్ టు హైదరాబాదే ఇక్కడ అమరావతి గ్రో అయింది. అది ఏంటంటే ఒక ప్యారలల్ గ్రోత్ కారిడార్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి బాంబే ఉందండి, బాంబేకి దగ్గరలో పూణే అనేది ఎలా అయితే వచ్చిందో సిమిలర్ వే మనకి ఇప్పుడు అమరావతి, హైదరాబాద్ అనేది ఒక ట్విన్ క్యాపిటల్ సిటీస్ కింద ఫ్యూచర్లో మనం చూసుకుంటే డౌన్ ద లైన్ గ్రో అయ్యే అవకాశం ఉంది. సార్ ఒకసారి మనం బ్యాక్ వెళ్తే సత్తెనపల్లి, నర్సరావుపేట, వినుకొండ, చిలకలూరుపేట, ఇటు చూస్తే పిడుగురాళ్ళ, ఈ బెల్ట్ మొత్తం తీసుకుందాం. అటు పక్క బాపట్ల, చీరాల, అంటే ఏది అమరావతి చుట్టూ ఉన్న ఇవన్నీ ఈ బెల్ట్ వరకు తీసుకుందాం. సో వీటికి ఇప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో ఎకరం 15 లక్షల నుంచి 20 లక్షలు, 30 లక్షలు కూడా దొరుకుతున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే చాలా వరకు ఎన్ఆర్ఐలు కావచ్చు, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు పొలాలు కొందాం, ఎకరాల్లో కొనుక్కుందాం వాళ్ళకి ఈ బెల్ట్లో కనుక కొంటే, ఇప్పుడు కొంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ఎంత పెరిగే అవకాశం? సో మీరు చూసుకుంటే సో సిఆర్డిఏ రీజియన్ పరంగా స్టార్టింగ్ ఒక 25 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 3 crores, అంటే లైక్ 25 to 50 lakhs ఆ రేంజ్లో కూడా ఇవాళకి పొలాలు అవైలబుల్ ఉన్నాయి మీరు కనుక కొనుక్కోవాలంటే విత్ ఇన్ సిఆర్డిఏ రీజన్, అంటే కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్స్ పరంగా. అదే మీరు అవే ఫ్రమ్ సిఆర్డిఏ రీజన్, లైక్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు వినుకొండ, పిడుగురాళ్ళ అటువైపు వెళ్తే లైక్ లెట్స్ సే 15 lakhs, 12 lakhs అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 20 lakhsకి మంచి పొలం దొరికే అవకాశం కూడా ఉంది. ఇంకా మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్ అద్దంకి అటువైపు వెళ్ళారనుకోండి, ఇంతకుముందు అయితే మొన్నటి వరకు అయితే ఈ గవర్నమెంట్ రాకముందు లైక్ లెట్స్ సే 8 lakhsలో కూడా పొలాలు వచ్చినాయి. ఇవాళ ఏంటంటే అట్లీస్ట్ ఒక 8 నుంచి స్టార్ట్ అయ్యి 10, 12, 15 lakhs ఆ రేంజ్లో కొంచెం మంచి పొలాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్గా చూసేవాళ్ళు, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ భూములో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు తెలంగాణ, అంటే మనకి హైదరాబాద్ ఒక మంచి ఎగ్జాంపుల్. హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ ఎలా గ్రో అయింది, ఒక 50 to 100 kilometers, అది దాటేసి ఇంకా ఎక్కువ 200 kilometers వరకు పొలాల రేట్లు ఇవాళ ఏంటంటే మనకి 30 lakhs లోపల, 50 lakhs లోపల పొలాలు రావాలంటే ఎత్తుక్కునే పరిస్థితి ఉంది. అంటే ఏంటంటే మినిమం 1 కోటి రూపాయలతో వెళ్ళాలి అన్న మైండ్ సెట్తో వెళ్ళాలి. లైక్ లెట్స్ మీకు 30-50 lakhs దొరికితే వెరీ గుడ్, బట్ దొరకాలి అంటే చాలా దూరం వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది. బట్ ఇంకా ఆంధ్రాలో అవైలబిలిటీ ఉందిగా. మనం ఏంటంటే అదే 30 lakhsకి లేకపోతే 25 లక్షలు అనుకోండి రౌండ్ ఫిగర్కి, మనం నిజంగా జల్లిడేస్తే చాలా చోట్ల అగ్రికల్చర్ ల్యాండ్స్ దొరికే అవకాశం ఉంది. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవాళ కనుక కొనుక్కొని మనం దాన్ని హోల్డ్ చేయగలిగితే డెఫినెట్గా అగ్రికల్చర్ ల్యాండ్స్ వాల్యూస్ పెరుగుతాయి. అది ఎంతైనా అవునండి, లైక్ 30%, బట్ హోల్డింగ్ అయితే మనకు ఉంటుంది కదా. వ్యవసాయం కూడా చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు అవును, ఇన్నోవేటివ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ పరంగా, లేకపోతే ఇప్పుడు మనం చాలా పాలీ హౌసెస్ పరంగా అలాంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ వస్తున్నారు. ఇప్పుడు హైడ్రోఫానిక్స్ అని అలాంటి ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు ఆఫ్కోర్స్ ఏంటంటే స్టార్టింగ్ కొంచెం డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలి, డెవలప్ చేసుకోవాలి, పొలం అంతా డెవలప్ చేసుకుని దాన్ని అభివృద్ధి, దానికి ఒక వాల్యూ తీసుకురావాలి. ఫెన్స్ వేసుకుంటాం, నీట్గా డెవలప్ చేసుకుంటాం, సో దాన్ని దున్నటం, ఏ మొక్కలు వేయాలి, ఏం ప్లాంటేషన్ చేస్తే ఏమి వస్తుంది, క్రాప్ ఎప్పుడు వస్తుంది అవన్నీ చూసుకోవాలి. ఫెర్టిలిటీ, వాటర్ సోర్సెస్ ఏంటి, దానికి బోర్స్ ఉన్నాయి, వాటర్ ఏ లెవెల్లో పట్టిద్ది, ప్లస్ ఏంటి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం కూడా చాలా ఇంపార్టెంట్. బట్ నిజంగా డబ్బులు తక్కువ ఉన్నాయి, నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, ల్యాండ్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇవి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాపిటల్ కదా ఇప్పుడు నేను చెప్పింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాపిటల్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏంటి, మాది స్పెక్యులేషన్ ప్రూఫ్ ఉంటుందా అనుకున్న వాళ్ళకి, సరే తక్కువలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి మరీ ఏమి డిఫరెన్స్ ఇన్ఫ్లేషన్ పరంగా చూసుకున్నా పెరిగే అవకాశం ఉంది.
బట్ ఏంటంటే పొలిటికల్ స్పెక్యులేషన్ పరంగా డిఫరెన్స్ వచ్చేసే అవకాశం లేదు కదా. లెట్స్ సే ఏదన్నా డ్రాస్టిక్ పొలిటికల్ స్పెక్యులేషన్ ఉంది అనుకోండి, అప్పుడు చాలా వేరియేషన్ అయితే రాదు. ఎకరాలు అయితే కొనుక్కోవడం చాలా బెస్ట్ అంటారు. ఎకరాల్లో కొనుక్కోవచ్చు, డెఫినెట్ గా ఎకరాల్లో కొనుక్కునే వాళ్ళకి ఆప్షన్ ఉంది, అవైలబుల్. తగ్గవు 100% ఆ రేట్లు కొనసాగుతూనే ఉంటాయి, ఇంకా రాజధాని అభివృద్ధి చెందితే ఇంకా రేట్లు. అవునండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా చూడాలి అంటే అభివృద్ధి ఇప్పుడు phase 1 క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు. డబ్బులు వచ్చేసి డబ్బులు పరంగా పనులు జరిగిపోతున్నాయి, 50,000 crores, అది phase 1. phase 2 రేపు ఏంటంటే పూలింగ్ తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేసేది phase 2 అనుకుందాం. ప్లస్ కంపెనీస్ ఏవైతే రాబోతున్నాయో అదంతా కూడా phase 2 అనుకుందాం. ఔటర్ రింగ్ రోడ్ వరకు phase 3 అనుకుందాం లెట్స్ సే. ఇది మిగతాదంతా కూడా APCRDA రీజన్ ఇదంతా కూడా phase 4 అనుకోండి. నెక్స్ట్ దాని బయట ఇమీడియట్ ఎఫెక్ట్ దేనికి ఉంటుంది, ప్రకాశం డిస్ట్రిక్ట్ వరకు ఉండొచ్చు, లేకపోతే అటు మిగిలిపోయిన APCRDA రీజన్ కాకుండా మీరు ఎటువైపు చూసుకున్నా ఇమీడియట్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో గ్రోత్ కారిడార్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఆబ్వియస్లీ అవి ఏమవుతాయంటే టౌన్స్ అవుతాయి, లేకపోతే ఏంటంటే సిటీస్ కాకపోయినా టైర్ 2 టైర్ 1 టౌన్స్ కింద వస్తాయి. బట్ టైర్ 1 టైర్ 2 టౌన్స్ అయినా టౌన్ని బేస్ చేసుకొని కనెక్టివిటీ, హైవేస్ కనెక్టివిటీ, ఇప్పుడు మనకి బీజేపీ నుంచి వచ్చే సపోర్ట్ ఏంటి అని చూస్తే ఎన్డీఏ పరంగా హైవేస్, నేషనల్ హైవేస్ పరంగా కనెక్టివిటీ పరంగా బాగా చెప్తున్నారు, రైల్వేస్ పరంగా చెప్తున్నారు. ఎప్పుడైతే రైల్వేస్ హైవేస్ పరంగా బాగా కనెక్టివిటీ వచ్చి దాని మీద ఎక్కువ డబ్బులు ఇక్కడ స్పెండ్ చేస్తున్నారో, ఈ కనెక్టివిటీ పెరిగినప్పుడు డెఫినెట్గా ఏంటంటే రేట్స్ కూడా ఆబ్వియస్గా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా మీరు ఏమంటారు, కొత్త వాతావరణం కనపడుతుంది అమరావతిలో, దేవతల నడియాడిన ప్రాంతం అంటారు కదా, నిజంగానే అమరావతికి ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్రకి మరో చరిత్ర తోడవుతుంది. ప్రజలు కూడా అంటే చాలా వరకు భ్రమల నుంచి తొలగిపోయి అమరావతి అంటే ఇప్పుడు ఒక రెస్పెక్ట్ పెరిగింది. మీరేం చెప్తారు, భవిష్యత్తు ఎలా? నిన్న మోడీ గారు అమరావతి వైపు చూసే వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? మోడీ గారు కూడా చెప్పారు, ఏం చెప్పారు తెలుసా, ఇది అమరావతి అంటే విత్ రెఫరెన్స్ టు గాడ్స్ డెస్టినేషన్ అని చెప్పి తీసుకున్నారు. సో అలాగే మన ఎగ్జిస్టింగ్ అమరావతిలో శివుడి ఒక రెఫరెన్స్ తీసుకున్నారు, కనకదుర్గ అమ్మవారి రెఫరెన్స్ తీసుకున్నారు, ప్లస్ నరసింహస్వామి, మంగళగిరి నరసింహస్వామి రెఫరెన్స్, లేకపోతే వెంకటేశ్వర స్వామి రెఫరెన్స్ తీసుకున్నారు. అంటే మనం చూస్తే స్పిరిచువల్గా కూడా బుద్ధిజం పరంగా కూడా వెల్ ప్రొటెక్టెడ్ ఏరియా అండి ఇది. సో ఏంటంటే ఒక హిస్టరీ ఉంది, ఒక సిగ్నిఫికెంట్ హిస్టరీ ఉంది దీనికి. ఆ సిగ్నిఫికెంట్ హిస్టరీ అనేది తీసుకొని టచ్ చేసి చెప్పడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గారు చెప్పడం కూడా అలా జరిగింది. అంటే రేపు ఫ్యూచర్లో దీన్ని స్పిరిచువల్ కారిడార్గా కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. మనం చూస్తే ఇది ఒక మంచి బూస్టప్. ఓకే, ఇది మనం ఒక స్టార్ట్ కిందే చూద్దాం డెఫినెట్గా. బట్ ఏంటంటే దీనికి ఫాలో అప్గా ఏం చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి డిస్కషన్లో రేపు ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే చేయబోతున్నారో అది వైజాగ్లో ప్లాన్ చేయడం జరిగింది. చూడండి, యోగాని కూడా బాగా వైడ్గా స్ప్రెడ్ చేయండి. ఎందుకు అంటే హెల్త్ పరంగా అవనండి, లేకపోతే యోగాకి ఒక ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే మన హిస్టరీ, మన కల్చర్ పరంగా తీసుకుంటే అది ఒక మంచి సిగ్నిఫికెన్స్ ఉంది. కాబట్టి దాన్ని ఇంటర్నేషనల్గా దాని మీద లైమ్ లైట్ రావడం కోసం ఫారినర్స్ కూడా చాలామంది అట్రాక్ట్ అయ్యి ఈ జస్ట్ యోగా మెడిటేషన్ వీటి కోసము ఇండియా వచ్చి వెళ్తూ ఉంటారు హాలిడేస్లో కూడా. సో దాన్ని కూడా మీరు ప్రొజెక్ట్ చేయండి బాగా అని చెప్పడం జరిగింది. ప్లస్ 3 years తర్వాత ఈ వర్క్స్ అన్నీ ఏవైతే నడుస్తున్నాయో ఇంకా మీ యొక్క సపోర్ట్ మాకు ఇది కాకుండా ఎక్స్టెండెడ్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే మేము క్రైసిస్లో ఉన్నాం, క్రైసిస్ నుంచి బయటకు ఇప్పుడే రాబోతున్నాం. వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ సపోర్ట్ లాగా మీరు ఉపయోగపడ్డారు కాబట్టి మీ నుంచి ఇంకా మాకు సపోర్ట్ కావాలి అని క్లియర్ కట్గా చెప్పారు. ప్లస్ దీనికి ఫాలో అప్గా 3 yearsలో మళ్ళీ మీరు రావాలి అని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇది ఒక ఫాలో అప్ యాక్టివిటీగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు అనేది క్లియర్ కట్గా అర్థం అయిపోతుంది, ఇక్కడితో వదలరు అని. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అందరి నమ్మకము కానీ అందరికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే ఆయన చేయగలరు, ఆయన చేస్తారు, ఆయన పర్సూ చేసుకురాగలరు అనేది ఇప్పుడు ఫుల్ఫిల్ చేసి చూపించటం అనేది ఈ ఎన్డీఏ అలయన్స్లో ఉన్న టీం వర్క్ని బేస్ చేసుకునే ఇంకా ఫ్యూచర్లో ఉంటుంది మొత్తం. ఇన్వెస్ట్ చేస్తారు, ధైర్యంగా ఇన్వెస్ట్ చేయమంటారా? ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు మీరు ధైర్యంగా కోర్ క్యాపిటల్లో మీకు డబ్బులు ఉంటే డెఫినెట్గా మీరు కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి, ఏం భయపడబాకండి.
బట్ ఏంటి అంటే మీరు అప్పులు తెచ్చో లేకపోతే ఏదో ఊరికే ట్రేడింగ్ కోసమో చేసి మేము ఇదేంటి మా డబ్బులు ఇరుక్కుపోయినాయనో లేకపోతే స్పెక్యులేషన్ పరంగా ఇబ్బంది పడ్డాము అని చెప్పి మీరు అలాంటి రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అలా ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి టైమే డెఫినెట్గా, ఎందుకంటే అంత వర్క్స్ జరగబోతున్నాయి కాబట్టి. బట్ మీరు ఏంటంటే బయట అప్పులు తెచ్చినప్పుడు ఏమైంది అంటే మీ మీద ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది, అందుకని నేను అది సజెస్ట్ చేయట్లేదు ఎవరికి. సార్ నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను, నా దగ్గర సెకండ్ టైం వచ్చారు. పర్సనల్గా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నారు. యుఎస్లో చదువుకున్నారు, ఒక అడ్వకేట్ ఉన్నారు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అలా అని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చొని మీరు రియల్ ఎస్టేట్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అక్కడ ఇన్వెస్ట్ చేయండి అలాంటి రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా మాట్లాడమంటే చాలా తక్కువ మాట్లాడతారు. మీరు మీ కాన్సన్ట్రేషన్ అంతా అమరావతిలో అసలు ఏం జరుగుతుంది, అమరావతిలో జరగబోయేది ఏంటి, ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నారు అన్ని ఇంటర్వ్యూల్లో. ఏంటి సార్ మీకు అంటే రియల్ ఎస్టేట్ పరంగా మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారా? ఒక పక్క అడ్వకేట్ మీరు, సో అమరావతిని ఇంకా మనం ప్రజల ముందుకు వాస్తవాలు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? అది మీ బాధ్యతగా చూస్తున్నారా? సో మల్లెలా గ్లోబల్ అనేది ఒక బ్రాండింగ్ రిలేటెడ్ ఒక బ్రాండ్ ఉంది. మల్లెలా గ్లోబల్ అనేది మా బ్రాండ్, మల్లెలా గ్లోబల్ అనేది. సో మేము ఏంటంటే మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తాం. సో ఇంతకుముందు తీసుకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, వాటికి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద, మార్కెటింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద మేము చాలా వర్క్ చేయడం, అగ్రెసివ్గా వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే మనం గ్లోబల్ వైడ్గా ఇమిగ్రేషన్ లాస్ భాగం వర్క్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఏంటంటే నేను అడ్వకేట్ కాబట్టి ఆల్ లిటిగేషన్స్ లైక్ సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ లాస్ రిలేటెడ్ ఇలాంటి లిటిగేషన్స్, అలానే మనకి ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పరంగా మీడియేషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా చేయటం జరుగుతుంది. సో ఇది కాకుండా వీఆర్ ఆల్సో ఇంటూ ఎన్విరాన్మెంటల్ లా, అలానే వీఆర్ ఆల్సో మల్లెలా గ్లోబల్కి రిలేటెడ్ ఛానల్ పార్ట్నర్ పరంగా వీఆర్ లైక్ ఆల్సో కెమికల్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట ఫార్మస్యూటికల్స్కి. లేకపోతే ఇప్పుడు ఇండస్ట్రీస్ లాంటివి లేకపోతే ఫ్యాక్టరీస్ లాంటివి ఏమైనా ఎస్టాబ్లిష్ చేయాలన్నా కూడా వాటికి అక్రిడేటెడ్ ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్స్ కావాలన్నమాట, నో అబ్జెక్షన్ తెచ్చుకోవడానికి. సో ఇలా వేరియస్, నాట్ ఓన్లీ లిమిటెడ్ టు దిస్, బట్ ఏంటంటే వీ ఆల్సో డూ అదర్ యాక్టివిటీస్ అనమాట అపార్ట్ ఫ్రమ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్ అమరావతి. సో అందుకని సో ఈ వేరియస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాము కాబట్టి, సో మాకంటూ మల్లెలా గ్లోబల్ అనేది ఒక బ్రాండ్ ఉంది కాబట్టి, సో పీపుల్కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే గైడ్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. సో ఓన్లీ ఏంటంటే ఎవరో వచ్చి మన దగ్గర కొనాలి అని కాదు. సో కన్సల్టింగ్ బేస్ మీద అది చేస్తాము, ప్లస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అంటే ప్రశ్న నేను కొన్ని కామెంట్లు చదివాను, అంటే ఎంత పాజిటివ్ వచ్చి కొన్ని నెగిటివ్ కూడా వస్తున్నాయంటే పట్టించుకోకూడదు. అవును. సో ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, అమరావతిని ఒక్కసారిగా లేపుతున్నారు, ఆయనకి ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయో ఎన్ని పొలాలు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్తున్నారని చెప్పి కామెంట్స్ లో కొంతమంది. కానీ నేను దగ్గరగా మిమ్మల్ని చూశాను కాబట్టి, అంటే నేను లీగల్ సెల్లో కూడా కొంత యాక్టివ్గా ఉన్నానండి. సో ఎవ్రీథింగ్ అంటే నా ఇంట్రెస్ట్ ఏంటి అంటే ప్రోగ్రెస్ అండి. హైదరాబాద్ని కళ్ళ ముందు చూసాం. సో ఎవరైతే డెవలప్మెంట్ గురించి మాట్లాడతారో, ప్రోగ్రెస్ గురించి మాట్లాడతారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, అంటే మనం చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఇప్పుడు ఫర్దర్ కొత్తగా రాబోయే జనరేషన్స్కి తెలియపోవచ్చు ఇంకా నిజం మాట్లాడాలి అంటే. ఇప్పుడు మోడీ గారు కూడా చెప్పారు కదా, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డబ్బా వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గారు కూడా చెప్పారు కదా, ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు చక్కగా, చెప్పినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఈ ప్రోగ్రెస్ డెవలప్మెంట్ పరంగా ఇది ఎంత బాగుంటుంది అంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరంగా ఉంటుంది. సో ఏంటంటే డెఫినెట్గా ఎవరైనా సరే ఈ ఒక్క ప్రోగ్రెస్తో పార్ట్ అవ్వాలి అని అనుకుంటారు ఆబ్వియస్గా. సో అలా పార్ట్ అవ్వాలి అనుకుంటే మన వంతు మనం ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి. అవును, కాంట్రిబ్యూట్గా చేయాలి అనుకున్నప్పుడు అఫ్ కోర్స్ మనకి ఏంటంటే నాలెడ్జ్ ఉంది, ఇనఫ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు అమరావతి మీద ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఆ ప్రాంతం పరంగా నాకు తీసుకుంటే ఆల్మోస్ట్ 100 years హిస్టరీ పరంగా నాకు ఒక హోల్డ్ ఉందండి. సో హోల్డ్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇదే కాదు, ఇప్పుడు నాకు తెలిసిన సబ్జెక్ట్స్ ఉన్నాయి. మనకి ఇమిగ్రేషన్ లా పరంగా ఇప్పుడు ఎన్ఆర్ఐస్ వాళ్ళ యొక్క స్టేటస్ యుఎస్లో స్టేబుల్ స్టేటస్ రావాలి అంటే ఏం చేయాలి అన్న దాని మీద EB-5 వీసా అనేది కూడా నేను మార్కెట్లోకి తీసుకొచ్చి మన తెలుగు స్టేటస్లో బాగా ప్రమోట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్ EB-5 వీసా ద్వారా అంతకుముందు కూడా మనకి మరొక సబ్జెక్ట్ లో మాట్లాడదాం, కంప్లీట్ గా అమరావతికి సంబంధించి కాబట్టి. సో చాలా వరకు మీరు సర్వీసెస్ కూడా ఇస్తున్నారు. అవునండి. ఇప్పటికే అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటికే నాది యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో 500 పైన వీడియోస్ ఉన్నాయండి. డెఫినెట్గా నేను వ్యూవర్స్ని వాచ్ చేయమంటాను, వాచ్ చేసి వాళ్ళు డెఫినెట్గా గెట్ ఎడ్యుకేటెడ్. సో మీరు మీ వెబ్సైట్ కానీ మీ కాంటాక్ట్ నెంబర్ కానీ
మీరు ఇచ్చే సర్వీసెస్ గురించి చాలామంది వెయిట్ చేస్తుంటారు మీతో అప్రోచ్ అవడానికి. ఒకసారి డీటెయిల్గా మాకు మా ప్రేక్షకుల కోసం. సో నన్ను అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఊరికే ఎలా పడితే అలా కాంటాక్ట్ అయితే చాలా చేయబాకండి. క్లియర్గా చెప్పేసి. క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఊరికే ర్యాండమ్గా కాల్ చేసేసి మీ టైం వేస్ట్ చేసుకోబాకండి, నా టైం వేస్ట్ కూడా చేయబాకండి. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారు అంటే వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి. మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఎందుకు కాల్ చేస్తున్నారు అనేది నాకు ఒక టెక్స్ట్ పరంగా మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో పెడితే దాని మీద రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉందా లేదా అనేది నేను వ్యాలిడేట్ చేసి మీతో టెక్స్ట్లో మాట్లాడతాం కానీ లేకపోతే మీతో ఫోన్ చేసి మాట్లాడతాం కానీ జరిగింది. నా నెంబర్ వచ్చేసి 7416871381. నా పేరు ఆదిత్య మల్లెల. సో మీరు డెఫినెట్గా మీకు ఏదైనా సర్వీస్ కావాలి, ఆ సర్వీస్ నేనైతే ఆఫర్ చేయడానికి నేను అప్రోప్రియేట్ పర్సన్ అనుకుంటే నాకు ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.